ఇక లబ్ధిదారుల పేర్లతో ఊరూరా ఫ్లెక్సీలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా స్కీములపై కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల వివరాలు, ఖర్చు చేస్తున్న డీటెయిల్స్ సైతం కొత్త తరహా ప్రచారానికి ప్రభుత్వం ప్లాన్ చేయబోతా ఉన్నది. లబ్ధిదారుల పేర్లతోటి ఊర్లో ఎవరైతే ఇగో రైతు బంధు, రైతు భరోసా యుగ్గులకు వచ్చింది, ఇంత మందికి ఎన్ని ఎకరాలకు వచ్చింది, ఒక 10 ఎకరాలకి. 10 ఎకరాలకి ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ పేర్లు ఏంటిది, ఎంత వచ్చింది, ఎప్పుడు వచ్చింది అన్నటువంటిది అది. ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి వచ్చినాయి, వీళ్ళకి వచ్చినాయి అని చెప్పేసి ఒక అది గతంలో కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తం పోగానే ఆ బోర్డు మీద రాసి ఉంటే గ్రామ పంచాయతీ కాడ ఇట్లా మొత్తం రాసి ఉండాలి, లిస్ట్ ఉండాలి, డిస్ప్లే ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి, ఎక్కడ లేదు. సో మరి వీళ్ళు అయితే మాత్రం ఒకటైతే అంటా ఉన్నారు, మరి ఊళ్ళో ఫ్లెక్సీలు పెడతామని. సో పెడతారా, కేవలం 1 రోజు 2 రోజుల భాగవతమో చూడాలి. ప్రభుత్వం ప్రతి గ్రామంలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేలా ప్లాన్ చేస్తున్నది. ఆ ఫ్లెక్సీలపై వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను అందులో వెల్లడించనున్నది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల డీటెయిల్స్ను ఫ్లెక్సీలుగా తయారు చేయించి గ్రామాల వారీగా పెద్ద కూడలిలో ఏర్పాటు చేయించాలని సర్కారు భావిస్తున్నది. ఈ విధానంతో లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో పాటు సంక్షేమ పథకాలపై ప్రచారం వస్తుందని ఈ మధ్య జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. స్కీముల వారీగా ఫ్లెక్సీలు ఈ నెల 26న కొత్త రేషన్ కార్డుల మంజూరుతో పాటు మరో 3 పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నది. సాగుకు ఆమోదయోగ్యమైన ఒక్కో ఎకరాకు ఈ సీజన్ కింద 6,000 అంటే రైతు భరోసా, భూమి లేనటువంటి వాళ్ళకి 12,000 రూపాయలకు సంబంధించినటువంటి పథకం. భూమి లేని రైతు కూలీలకు సైతం 6,000 చొప్పున ఆర్థిక సాయం, ఆత్మీయ భరోసా అందించనున్నారు. అలాగే కొత్త రేషన్ కార్డులు జారీ చేయడంతో పాటు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ప్రకటించనున్నారు. ప్రతి గ్రామంలో ఈ పథకాల కింద ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల జాబితాను ప్రదర్శించనున్నారు. అందుకోసం ఆయా గ్రామాల్లో స్కీమ్స్ వారిగా పెద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. వీలైతే గ్రామ సభల సమయంలో లేదంటే ఆ తర్వాత మొత్తానికి ఈ నెల 26 లోపు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లో నిమగ్నమయ్యారు. ఇక ఒక్కో గ్రామంలో 1-2 చోట్ల వీటికి సంబంధించినవి కూడా అంటించేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఇక నేటి నుంచి ఫీల్డ్ సర్వే ఉంటుందట. 21 నుంచి లబ్ధిదారుల ఎంపిక అని చెప్పేసి సిఎస్ శాంతికుమార్ గారు చెప్తున్నారు. పథకాల అమలుకు ప్రత్యేక కార్యక్రమాలు. నేటి నుంచి 20వ తేదీ వరకు లబ్ధిదారుల జాబితా తయారీ, 21 నుంచి 24 వరకు ప్రజాపాలన, గ్రామ సభల డేటా ఎంట్రీ, 25 లోపు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులతో లబ్ధిదారుల జాబితా ఆమోదం, 26 నుంచి నిధుల మంజూరు పత్రాల జారీ అవుతుందట. ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వాళ్ళు లబ్ధిదారుల యొక్క ప్రకటన చేసి వాళ్ళకు ఆ పత్రాలు అందిస్తారు. ఇక 26వ తారీఖున ఆటోమేటిక్గా ఎకరానికి 6,000 రూపాయల చొప్పున వాళ్ళు ప్రభుత్వం రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతా ఉన్నది. నేటి నుంచి కూడా ఫీల్డ్ అక్కే రానటువంటి భూములేవి, అసలైనటువంటి భూమి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనారు ఇల్లు కట్టుకోవడానికి అన్నటువంటి దానిపైన ఫీల్డ్ సర్వే చేయబోతా ఉన్నారు. అంతేకాకుండా రేషన్ కార్డు ఎవరెవరికి లేదు అన్నటువంటి దానిపైన కూడా వివరాలను సేకరించేటువంటి పనిలో ఇప్పుడు ప్రభుత్వం నిమగ్నం అయిపోయింది. 21 నుంచి లబ్ధిదారులు కూడా ఎంపిక చేస్తారట. ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన గ్రామ సభలను పకడ్బందీగా జవాబుదారీతనంగా నిర్వహించాలని ఆమె సూచించారు. పథకాల అమలు కోసం గురువారం నుంచి ఫీల్డ్ సర్వే నిర్వహించాల్సి ఉందన్నారు. బుధవారం ఆమె టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్కు, కార్యదర్శులకు సిఎస్ దిశానిర్దేశం చేశారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి ఈ నెల 21 నుంచి గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేసే ఈ 4 పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితాలు గ్రామ సభల ఆమోదం పొందవలసి ఉంటుందన్నారు. పై పథకాలను ఈ నెల 26న ప్రారంభించడానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు చెప్పారు. రైతు భరోసాకు సంబంధించిన భూముల వివరాలను రెవెన్యూ శాఖ ద్వారా వ్యవసాయ శాఖకు పంపించినట్లు సిఎస్ తెలిపారు. సాగుకు యోగ్యం కాని భూములను పరిశీలించాలి. సాగుకు యోగ్యం కాని భూములను క్షేత్రస్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ శాఖలు పరిశీలించాలని సిఎస్ సూచించారు. వాటి వివరాలను గ్రామ సభల్లో చదివి వినిపించాలని నిర్దేశించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకంలో కనీసం 20 రోజుల పాటు పనిచేసి భూమి లేని వ్యవసాయ కూలీల కుటుంబాల జాబితాను గ్రామ సభల్లో ప్రకటించాలన్నారు. రేషన్ కార్డుల మంజూరుకు రూపొందించిన లబ్ధిదారుల ముసాయిదకు గ్రామ సభల ఆమోదం లభించేలా చూడాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులోను పారదర్శకంగా పాటించాలని సిఎస్ నిర్ధారించారు. పంచాయతీలు, వార్డుల వారీగా సభలు, గ్రామాల్లో పంచాయతీల వారీగా, పట్టణాల్లో వార్డుల వారీగా సభలు నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున లబ్ధిదారుల ఎంపిక, డేటా ఎంట్రీ తదితర అంశాలపై క్షేత్రస్థాయి పరిశీలన అవసరమన్నారు. వాటిపై జిహెచ్ఎంసీ కమిషన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. 4 పథకాల
అమలు కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలు పకడ్బందీగా అమలయ్యేందుకు ఈ సంబంధిత కార్యదర్శులు ప్రత్యేక పర్యవేక్షణ జరపాలని సీఎం ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్లో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ చౌహాన్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావుతో పాటు హౌసింగ్ కార్యదర్శి బుద్ధా ప్రకాష్, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ వీళ్ళందరూ కూడా నిన్న టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. రెండు అంశాలను నేను మాట్లాడదలుచుకున్న దీంట్లో ఒకటేమో రైతు భరోసా ఇస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. ఓకే, మంచిది, రైతు భరోసా ఇవ్వాల్సిందే. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో ఎక్కడి వరకు వచ్చింది? మీరు అంటా ఉన్నారు కదా, మేము దరఖాస్తులను తీసుకుంటాం 21 నుంచి 24 వరకు తీసుకుంటాం, లేకపోతే రేపటి నుంచి 21 వరకు తీసుకుంటాం, 21 నుంచి 24 వరకు లబ్ధిదారులు ఎవరు అనేది ప్రదర్శిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. నేను అడుగుతా ఉన్నది ఏంటిదంటే, ఈ రుణమాఫీ విషయంలో ఒక్కొక్క గ్రామంలో 20 నుంచి 30 మంది ఇంకా మిగిలిపోయారు. ఒక్కొక్క గ్రామంలో అట్లాంటి వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదు? సరే, ఓకే, మీరు డాటా తీసుకోవడం తప్పేం లేదు. మరి వాళ్ళ డాటా కూడా మీరు తీసుకొచ్చి రుణమాఫీ విషయంలో చేయొచ్చు కదా. సరే, గత సర్కారు 1 లక్ష రూపాయలు కూడా చేయలేదు, ఓ దరిద్రమైనటువంటి పాలన అయిపోయింది. సో మీరు ఇస్తానన్నటువంటి 2 లక్షల రుణమాఫీ విషయంలో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ అయిపోయినాయని ఒక పక్క మీరు చెప్తా ఉన్నారు. 2 లక్షల లోపు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, 2 లక్షలకు పైన ఉన్నటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఒక్కరు కూడా కాలేదు 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. దాంట్లో మీరు ఒక వారం రోజుల పాటు ప్రత్యేకమైనటువంటి ఒక డ్రైవ్ ఏర్పాటు చేసి అధికారులతోటి వాళ్ళ ఇంటింటి సర్వే చేయించుకొని ఎవరెవరైతే కాలేదో వాళ్ళని గ్రామ పంచాయతీ కాడికి రమ్మని చెప్పేసి వాళ్ళ దగ్గర అర్జీ తీసుకొని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఏంది, బ్యాంకు పత్రాలు ఒక్కసారి తీసుకొని వాళ్ళ రుణమాఫీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది కదా. మరి వాటిని ఎందుకు ఆలోచించట్లేదు? సో ఇంకొక మాట, రైతులకు వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి దాంట్లో 20 రోజుల పాటు ఉపాధి హామీ పని చేయాలా. మరి మీరు ఇప్పటి వరకు జాబ్ కార్డ్స్ నాకు తెలిసి 7-8 సంవత్సరాల కింద వచ్చినట్టు నాకు తెలిసి. సో 7-8 సంవత్సరాల తర్వాత చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయిన వాళ్ళు మిగతా సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమందికి రాకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో జాబ్ కార్డు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? రైతు కూలీలు కదా, అంటే జాబ్ కార్డు ఉంటేనే రైతు కూలీలు. మళ్ళీ జాబ్ కార్డు ఉండి జాబ్ కార్డులో 20 రోజుల పాటు పనిచేయాలా? ఇదేం నిబంధన అంటున్నా. ఈ నిబంధన సరైనటువంటి నిబంధన కాదు కదా. రైతు కూలీలను ఇప్పుడు మీరు ఏదైతే సర్వే చేస్తూ ఉన్నారో, ఇప్పుడు ఎవరైతే అర్హులని చెప్పేసి గుర్తిస్తారో ఆ విధంగా మీరు రైతు కూలీలా లేకపోతే వాళ్ళు భూస్వాములా ఆస్వాములా అని చెప్పేసి ఆ విధంగా సర్వే చేయాలి. అంతే తప్పించి దీంట్లో ఏది బోడగుండుకి మోకాలకు లింకు పెడదాం, దీంట్లో పథకాలను కట్ చేస్తామన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య కనుకున్నట్టయితే దాన్ని విరమించుకోరు. చాలామందికి ఇంకా ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించినటువంటి విషయంలో ఉన్నది. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ళకు జాగ ఉన్నటువంటి వాళ్ళకి కట్టిస్తాం, బాగానే ఉంది, ఓకే. మరి జాగ లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఇంకా నిరుపేదలే కదా, జాగ లేకుండా ఇల్లు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, జాగ ఉన్న ఎంత కొంత వాళ్ళకంటే బెటర్ ఉన్నట్టే. మరి జాగ లేకుండా పాపం చిన్న గుడిసెలు ప్రభుత్వ జాగలలో లేకపోతే ప్రైవేట్ జాగలలో ఎక్కడో కాడ బతలాడి గుడిసెలలో కిరాయింట్లో ఉంటా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది కదా. సో వాటిపైన కూడా దయచేసి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. సో మొత్తానికి మాత్రం 21 నుంచి లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది. ఇవాటి నుంచి ఫీల్డ్ మీదకి వెళ్తూ ఉన్నారు, ఇంటింటికి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ 4 పథకాలపైన ఆత్మీయ భరోసా కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఇందిరమ్మ, ఈ 4 పథకాలపైన మరి ఈ రోజు నుంచి ఫీల్డ్ విజిట్ ఉండబోతూ ఉన్నది. ఇంటింటికి తిరిగి ఆ సర్వే చేయబోతూ ఉన్నారు. 21 నుంచి లబ్ధిదారులు ఎవరన్నటువంటి దానిపైన మరి వాళ్ళు చెప్పేటువంటి అవకాశం ఉంటుంది ప్రభుత్వం.